సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో చేరిన ప్రతి దైవచనంగానికి ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజావానికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకును మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇది దేవుని మందిరము. ఈ మందిరములో మనమందరము శరీరములో అవయవములు. మన దేహము దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయములో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, సంఘము అంటే ఏమిటి? ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు ప్రభుల వారు రాకమునుపు ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మహిమ దిగి వచ్చేది. దేవాది దేవుడు నివాసము చేసేవాడు. ఇప్పుడు మనము క్రీస్తు శకములో ఉన్నాము. అప్పుడు దేవుని యొక్క మందిరములు కదిలేవి కావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శకములో ఉన్నాము కాబట్టి యేసు ప్రభుల వారి యొక్క అపారమైన ప్రేమ ఈ భూమిపైకి వచ్చి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన మనందరినీ ఆయన విలువ పెట్టి కొన్నాడు గనుక ఇప్పుడు మనమంతా కదిలే మందిరములు. ప్రియదైవ జనాంగమా, గ్రీకు భాషలో ఎక్లోసియా అంటే ఒక సంఘం. అదే ఆంగ్ల భాషలో చర్చి అంటాం, తెలుగులో సంఘము అంటాం. ఈ సంఘము అంటే అనేక సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాలు వేరు, ఈ సంఘాలు వేరు. ఇది జీవము కలిగిన దేవుని యొక్క సంఘము ఎలాగూ అయింది అని అంటే, ప్రియులారా, సంఘము అంటే ప్రత్యేకింపబడిన ప్రజలు. ప్రత్యేకింపబడిన ప్రజలు ఆ సహవాసములో కూడుకొని ఈ జీవము కలిగిన దేవుని యొక్క మందిరములో ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారు ప్రత్యేకింపబడిన ప్రజలు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే ప్రత్యేకింపబడిన ప్రజలు. ఎడారిలో తుమ్మ చెట్టు ఉంది. ఆ తుమ్మ చెట్టుకు ఎడారిలో విలువ లేదు. ఆ తుమ్మ చెట్టును నరికి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చి ఆ మందిరములో ఒక వస్తువుగా చేశాడు దేవుడు. పనికి మాలిన నీవు పనికి రాని వానిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు. దుష్టుడు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, తన ప్రవర్తన దిద్దుకుని నా తట్టు తిరుగుటయే సంతోషమన్నాడు. దుష్టత్వములో, భ్రష్టత్వములో, పాపములో నీవు చనిపోవుట ఆయనకి ఇష్టము లేదు గనుక తుమ్మ చెట్టు లాంటి నిన్ను నరికి యేసుక్రీస్తు వారి యొక్క జీవము కలిగిన దేవుని సంఘములో నిన్ను నాటాడు. మన్నా అనే ఒక పాత్రలో, మన్నా అనే ఆ మందసములో ఒక వస్తువుగా నిన్ను మార్చుకున్నాడు. మనము కూడా ఒక ముళ్ళ చెట్టు లాంటి వారిమే. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అక్కడ ఉన్న చోటును నరకబడి దేవుని మందిరములో ఒక వస్తువుగా వాడుకుంటూ ఉన్నాడు ఆ చెట్టును. ఆ చెట్టు నరకబడాలి, ముళ్ళంతా జువ్వాలి,
ఆ యొక్క చెట్టును ముక్కలు ముక్కలు చేసి పలకలుగా తయారు చేసి ఒక వస్తువుగా మార్చుకుంటాడు. మానవుని యొక్క జీవితం కూడా అంతే. మానవుని యొక్క జీవితము కూడా అంతే. ముళ్ళ కంప లాంటి జీవితం. ముళ్ళ కంప లాంటి జీవితము. ముళ్ళన్నీ వేసి ఆ కర్రను ముక్కలు ముక్కలు చేసి దేవుని యొక్క పని కోసం మనం వాడుకున్నాడు దేవుడు. సముద్రములో ఆ సముద్రములో ఉప్పు ఎలాగూ ప్రత్యేకింపబడుతుందో, ఎడారిలో నుంచి ఒక తుమ్మ చెట్టును ఎలాగూ ప్రత్యేకింపబడి అది మందిరములోనికి ఎలాగో తీసుకుని వచ్చి ఆ మందస్సములో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో వస్తువుగా రూపకల్పన కల్పించాడో, అలాంటి జీవితాన్ని రోజు జ్ఞాపకం చేస్తున్నాడు మానవుని యొక్క జీవితం. లోకములో నీవు ప్రత్యేకింపబడ్డావా? క్రీస్తులో నీవు ప్రత్యేకింపబడ్డావా? దైవ జనాంగమా, ఈ సంఘము అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన ప్రజలు. ప్రత్యేకింపబడ్డావా? నీవు ప్రత్యేకింపబడాలి అని అంటే ఆయన రక్తములో కడగబడాలి, ఆయన శరీరములో పాలిభాగస్తులు కావాలి. అప్పుడు నీకు ప్రత్యేకింపబడిన ప్రజలుగా నేను ఒక ముద్ర వేసిబడుతుంది నీపైన. ప్రత్యేకింపబడిన ప్రజలుగా నేను పిలువబడతారు. సంఘము ప్రత్యేకింపబడిన ప్రజలు సంఘానికి వస్తారు. బాధగా ఏదో పోగొట్టుకున్నట్టు వస్తారు. సంఘమునికి వస్తారు, బాధగా వస్తారు. ఇది బాధ్యతగా అనుకోరు. సంఘానికి వస్తారు, ఒక భారమైన హృదయముతో వస్తారు. సంఘానికి రావడం ఒక భాగ్యమని ఎంచుకోరు క్రైస్తవులు అంటే కులానికి సంబంధించినది కాదు. ఇది మతము కాదు. ఇది ఒక మార్గం. ఈ మార్గాన్ని అనుసరించిన వాడే క్రీస్తును అనుసరించి క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు. కులాల పేరుతో క్రైస్తవత్వము లేదు. ఆయన ఏ కులానికి చెందినవాడు కాదు. నల్ల జాతీయుడు కాదు, తెల్ల జాతీయుడు కాదు, అందరి వాడు. అందుకే అంటాడు అపొస్తలుల కార్యములు 10:36 అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కొందరివాడి కాడు, అందరివాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు ప్రత్యేకింపబడిన ప్రజల్లో నీవున్నావా? దేవుని కోసం నీవు ప్రతిష్ఠింపబడ్డావా? కొన్ని సత్యాలను ఈరోజు మనం ధ్యానించుదాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రత్యేకముగా ఉండు దినములు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటి అంటే ప్రత్యేకముగా ఉండుట, ప్రత్యేకింపబడుట. గర్భములోని శిశువు బయటికి రాగానే నాభి సూత్రముతో అటాచ్మెంట్ అయింటాడు బిడ్డ. నాభి సూత్రము కట్ చేస్తేనే బిడ్డకు తల్లికి ఎడబాటు అవుతుంటుంది. లోకానికి, పాపానికి, శాపానికి బానిసలమైపోయి
లోకములో బ్రతుకుతూ పాపములో చిక్కుకొని ఇంకను వ్యభిచారములో, త్రాగుబోతుతనములో, జూదరిగా, మోసగాడిగా నీవు జీవిస్తున్నట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ప్రత్యేకింపబడాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనములో అపొస్తలుడైన దైవజనుడైన పేతురు గారు అక్కడ ఒక చక్కని మాట చెప్తూ ఉంటాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏర్పాటు చేయబడిన వారు, ఎవరు ప్రత్యేకింపబడిన వారు అంటే బాప్తిస్మము పొందిన వారు అనేకులు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే ప్రత్యేకింపబడిరి అని అర్థం. దేవుని యొక్క వాక్యం వింటున్నావు, నీ నడవడిక మారలే, నీ పద్ధతి మారలా, నీ నోటి మాట మారలా. దేవుని యొక్క రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తూ క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, నీవు ఇంకను ప్రత్యేకింపబడలేని జనాంగములో నీవు ఉన్నావేమో ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన రక్తములో కడగబడి ఇంచుమించు పేతురు యొక్క ప్రసంగములో 3,000 మంది బాప్తిస్మము పొందారు. 40వ వచనం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక దినములైన పిమ్మట అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందుడని హెచ్చరించెను. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖులైన ఈ తరము వారి నుంచి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించాడు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఈ తరము వారి నుంచి, ఏ తరములో ఉన్నాము? దుష్ట తరములో ఉన్నాం మనం. ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో ఉన్న మనము ప్రత్యేకింపబడాలి. యేసు ప్రభుల వారి యొక్క రాకడ సమీపమై ఉన్నది. అక్కడక్కడ భూకంపములు, రాజ్యం మీదికి రాజ్యము, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. ఇది దేవుని యొక్క రాకడకు సూచనగా ఉంది. ఆయన రహస్య రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే ఈ లోకములో, ఈ పాపములో నుండి నీవు ఏం చేయాలా? ప్రత్యేకింపబడాలి. ఈ మూర్ఖపు తరము వారి నుంచి, దుష్ట తరము వారి నుంచి, నీ పూర్వ దినాల్లో నీ తాత పితరులు ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో, జీవము కలిగిన దేవుడు ఎవరో అని నీవు పరిశోధించి వారి నుంచి నీవు ప్రత్యేకింపబడాలి. దేవాది దేవుడు కుటుంబాలను చీల్చేవాడు కాదండి, కుటుంబాలను కట్టేవాడు. దేవాది దేవుడు భార్యాభర్తలను విడగొట్టేవాడు కాదండి, జతపరిచేవాడు. అందుకే అంటాడు కదా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనములు అంటాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎడ్లనైనను విడిచిపెట్టు ప్రతి వాడును ఆ లోకములో, పరలోకములో, ఇహలోకములో నీవు సంపాదించినదంతయు భూమి పాలైపోతూ ఉంది. ప్రియులారా, ఎవరినైతే నీవు విడిచిపెడతావో నీవు పరలోకములో 100 రెట్లు సంపాదించుకుంటావు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? కుటుంబాలను చీల్చేవాడా యేసు ప్రభు అంటే అది అలా కాదు, అర్థం చేసుకోవాల్సిందే. నీ అన్నదమ్ములను, అంటే నాకంటే ఎక్కువగా మీరు
నాకంటే మీరు ఎక్కువగా మీ రక్త సంబంధులను ప్రేమించుకుడి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో తన భార్యను ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో తన భర్తకు విధేయురాలైతూ ఉంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, దేవునికి మనము ప్రాధాన్యత ఇస్తే నీ కుటుంబము చల్లగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతికరంగా సమాధానముతో బ్రతుకుతూ ఉంటుంది. దేవునికి నీవు చోటివ్వకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య అడ్డుగోడని అసమాధానం, శాంతి లేదు, కుటుంబాల అలజడులు, కుటుంబాల్లో ఒకరికొకరికి ఐక్యత సైక్యత లేదు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నా నామము నిమిత్తము అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తల్లిని, తండ్రిని, పిల్లలను విడిచిపెట్టువాడు పరలోకములో 100 రెట్లు సంపాదించుకుంటాడు. రక్షణ లేని నీ తల్లిని జ్ఞాపకం చేసుకో, రక్షణ లేని తండ్రిని జ్ఞాపకము చేసుకో. ఎన్నిసార్లు చెప్పింటావు, ఎన్ని మార్లు చెప్పింటావు నీ తల్లి తండ్రులకు, నీ పూర్వీకులకు, నీ పితరులకు. వారిదే గెలుస్తున్నది కానీ నీది గెలవట్లే. వారు అలాగూ చేయమన్నారంటే మనం అలాగే చేస్తున్నాం. అందుకే అంటున్నాడు, వారి నుంచి నీవు వేరై రక్షణ పొందాలి. నా నామము నిమిత్తము, నా నామాన్ని భరించే ప్రతి వారు కూడా వేరై రక్షణ పొందుడి. సంఘము అంటే ఏంటి? ప్రత్యేకింపబడిన ప్రజల కోవాలో ఉన్నావా? ప్రజల్లో నీవు చేరినవా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రజల్లో నీవు చేరినట్లయితే దుష్ట సాంప్రదాయాలు, అన్య సాంప్రదాయాలు ఇవన్నీ నువ్వు పాటించవు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి? శాశ్వతమైన రోగాన్ని పోగొడతాడు ఆయన. తాత్కాలికమే. మనకు వైద్యం చేస్తున్న డాక్టరు తాత్కాలికమే. మనకు పాఠాలు చెబుతున్న టీచర్ గారు తాత్కాలికమే. న్యాయ సలహాలు ఇచ్చే లాయర్ కూడా తాత్కాలికమే. జడ్జిమెంట్ చెప్పే జడ్జి కూడా ఈ లోకములో తాత్కాలికమే. 5 సంవత్సరములు పరిపాలించే రాజకీయ నాయకులు తాత్కాలికమే. ఎవ్వరు కూడా శాశ్వతము కాలము ఈ లోకములో ఉండలేరు. శాశ్వతమైనది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం విని నోవాహు కుటుంబము 8 మంది ఓడలో చేరారు. ఆ కాలములో ఓడ అంటే మనం అర్థం చేసుకోవాలి, జీవము కలిగిన దేవుని సంఘం. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరే రక్షణ పొందాడు నోవాహు. ఆత్మస్వరూపిగా వెళ్ళి అనేక ప్రజలకు సువార్త వినిపించారు. వెర్రివారు అనుకున్నారు. ప్రియులారా, చివరికి ఏమైపోయింది? ప్రపంచమంతయు జలప్రలయం వచ్చేసి కొట్టుకొని పోయి జల సమాధి అయిపోయారు. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. నీరు దేవుని యొక్క వాక్యం. నీటి మీద నడుస్తూ ఉన్న ఆ యొక్క ఓడ దేవుని యొక్క సంఘం. నీవు వాక్యములో నీవు ఉన్నట్లయితే నీ ప్రయాణము తేలికగా ప్రయాణిస్తూ ఉంటావు. ఎందుకు అంటే ఓడలో ఉన్నావు కాబట్టి. సంఘం అనే ఓడలో నీవు చేరాలి. మూర్ఖపు తరము వారి నుంచి వేరే రక్షణ పొందాలి. మా తాత అలాగే చేసేవాడు, మేము కూడా అలాగే చేస్తాం. మా ముత్తాత అలాగే చేసేవాడు, మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తాం. మార్పు ఉందా? మార్పు ఉందా నీలో? వారిలో నుంచి వేరైనవా నీవు? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో, అబ్రహామా నీవు లేచి
నేను చూపించుచున్న దేశములోనికి వెళ్ళు. నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుమో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్నాడు. తన భార్యను శారమను అబ్రహామును బయలుదేరి ఎక్కడికి వెళుతున్నారో తెలియదండి, విశ్వాసములతో బయలుదేరారు. అందుకే ఆయన నీతికి వారసుడైపోయాడు. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు, దేవుని మాటకు విధేయత చూపి వారిరువురు బయలుదేరారు. నిర్గమకాండము 28వ అధ్యాయం 23వ వచనములో మోషేతో ప్రియులారా అక్కడ ఒక మాటను చెప్తారు చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 23వ వచనం. ఫరోతో నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఫరో, నా ప్రజలను బానిసలుగా చేసుకున్నావు, నా ప్రజలను విడనాడకుండా వెళ్తున్నావు, నా ప్రజలను ఆరాధించడానికి కూడా నీవు పంపించట్లేదు. ప్రభు అంటున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తానంటూ ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చీకటిని వెలుగును ఎలా వేరుపరుస్తాడో, గోధుమలను గురుగులను ఎలాగూ వేరు చేస్తారో, మంచిని చెడును ఎలాగూ వేరు చేస్తాడో, గొర్రెలను మేకలను ఎలాగూ వేరు చేస్తారో, అలాగే వేరు చేసే ఒక కాలం వస్తూ ఉంది. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీవు గోధుమల్లో గురుగుల్లో కలిసిపోయావా? వెలుగులో చీకటిగా ఉన్నావా? మంచిలో చెడుగా ఉన్నావా? నీ పరిస్థితి ఏంటి? గొర్రెల్లో మేకలుగా కలిసిపోయావా? కలిసిపో. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, న్యాయపీఠము మీద కూర్చున్నప్పుడు మంచి చేపలను బుట్టలో వేసుకుంటాడట, చెడ్డ చేపలను కుళ్ళిన వాటినన్నిటినీ బయట పారవేస్తాడు. నాలో ఉండి ఫలిస్తేనే ఫలింపని ప్రతి తీగను నరకబడి కోయబడి అగ్నితో కాల్చివేస్తానంటూ ఉన్నాడు. ప్రియదైవ జనాంగమా, వేరైనావా నీవు? బియ్యంలో రాళ్ళుంటే ఏం చేస్తాం మనం? వేరేస్తామా లేదా? వేరేస్తామా? మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు తీసుకుంటాం, కుళ్ళిన వాటిని గంపలు వేసుకొని మంచివన్నీ బయట వేస్తామా? క్వాలిటీ, ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ కోరుతావు. ఎక్కడికి వెళ్ళినా నీవు మంచివే కోరుకుంటావు. ప్రభు అంటూ ఉన్నాడు, కుళ్ళిన వాటిని పారవేస్తాను, మంచి వాటిని బుట్టలో వేసుకుంటాను. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము, ప్రతిఫలము నొసగేనుగా ఏ వైపున నీవు నిలచిందువో అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో
న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో, ఎడమవైపు ఉన్న వాటిని చూసి మేకలారా ఏ గుంపులో ఉన్నావు? కుడివైపున వాటిని చూసి గొర్రెలో కొంతమంది అంటున్నారు క్రైస్తవులను, గొర్రెలు గొర్రెలు గొర్రెలని. మేము గొర్రెలమే, కానీ నువ్వు ఏ జాతికి చెందిన దానివి? మేక జాతికి చెందిన దాని. మనము గొర్రెలం. గొర్రె సాత్వికము మృదువుగా ఉంటుంది. అది గొర్రె. మేకకు దాని చూపు వేరు, దాని నడక వేరు. పచ్చగా కనపడిన ఆకులన్నీ తింటేస్తుంది అది. ప్రతి క్రైస్తవుడు గొర్రె స్వభావమును ధరించుకొని ఉంటాడు. గొర్రెలని విమర్శిస్తున్న ప్రతి మానవాళికి చెప్తున్నది బైబిల్ గ్రంథం. నీవు మేక చర్మము కప్పుకొని మేకలా ప్రవర్తిస్తూ గొర్రెలను అపహాస్యము చేస్తున్నావు. వదకు తీయబడిన గొర్రె పిల్లల మౌనముగా ఉన్న నా జీవము కలిగిన దేవుడు మాటకు ప్రతిగా దూషించలేదు. ఒక చెంప కొడితే ఒక చెంపను చూపించాడు. కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన వెంట్రుకలు ఆయన ముఖం మీద అసహ్యంగా ఉమ్మి వేసినప్పుడు నోరు తెరవలేదండి. అందుకే ప్రేమామయుడు స్వామి వివేకానంద గారు అన్నారు, యేసు ప్రభుల వారు భారతదేశంలో పుట్టి ఉంటే నా రక్తముతో ఆయన పాదాలను కడిగేవాడిని. అంత ప్రేమామయుడు ఈ ప్రపంచములో ఎవరుంటారు? పాలు కారే దేహంబు పైన కలుషాత్ముల కొరడాలెన్నో గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో పాపుల కోసమో. ఆ సిలువలో ప్రాణము, ఆయన సిలువ ప్రాణ త్యాగం ఎవరి కోసం? పాపాత్ములైన మన కోసం. పాలు కారే దేహము పైన కొరడాలు కొడుతూ ఉన్నప్పుడు వదకు తీయబడిన గొర్రె పిల్లల మౌనముగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన ప్రేమయ్య ఉన్నాడు అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రత్యేకింపబడిన జనాంగములో నీవు ఉన్నావా? ప్రత్యేకింపబడిన ప్రజల్లో ఉన్నారా? అబ్రహాము, లోతు ఏకత్వములో, అంటే ఒకే కుటుంబములో వారు ఉన్నారు. అబ్రహాం అన్నాడు ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనములో, మనము బంధువులము గనుక కలహం ఉండకూడదు. ఒక సున్నితమైన ఆ అంశాన్ని ఆయన ఎలా వేరుపరిచాడో తెలుసా? లోతు, నా కుమారుడా, మనము బంధువులము గనక మనకు కలహాలు ఉండకూడదు. నీవు తూర్పుకి వెళితే నేను పడమడికి వెళ్తాను, నీవు ఉత్తరముకి వెళితే నేను దక్షిణంకి వెళ్తాను. చాయిస్ నీది. ఏది కావాలో కోరుకున్నాడు. పచ్చని ప్రాంతాన్ని కోరుకున్నాడు లోతు. పచ్చని భూమిని కోరుకున్నాడు లోతు. ఈరోజు పట్టణాలు పచ్చగా ఉంటాయి, కానీ దానిలో పాపాన్ని, ప్రియులరా, పాపము
పరిపక్వమైపోతూ ఉంది పట్టణాలలో. పల్లెలలో చూడండి, పల్లె ప్రజలను చూడండి. పట్టణాల్లో ఎన్ని గంటలకు లేస్తారు? 8 గంటలకు కూడా బెడ్షీట్లు ఎత్తాం. పల్లెటూళ్ళలో చూడండి, 5 గంటలకు వంటలన్నీ పూర్తి చేసుకొని 5:30 కల్లా టిఫిన్ చేసి బయలుదేరుతూ ఉంటారు పొలాలకి. ఈ లోతు గారికి మంచి పట్టణము కనపడది, సొదొమ గొమొర్రా పట్టణము. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకము చేసుకోవాలి. శారీరానుసారులు శరీరం మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునంతురు. అబ్రహాం అయితే ఆత్మానుసారుడు, లోతు అయితే శారీరానుసారుడు. పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది, నేడు ఒక రేపోనొక పట్టణమునకు వెళ్ళి సంపాదించుకొని వారలారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు. సంపాదన కోసం ఈ ప్రాంతము నుంచి ఆ ప్రాంతం, ఆ ప్రాంతము నుంచి ఈ ప్రాంతం, జన్మభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. లోతు అబ్రహాము సున్నితమైన దాన్ని ఎలా వేరు చేయాలో అబ్రహాము జ్ఞానముతో ఆయన అన్నాడు, లోతు ఆలోచించుకున్నానా అన్నాడు. నేను ఈ ప్రాంతానికి వెళుతానన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణమునకు ఎన్నుకున్నాడు. లోతు శారీరానుసారుడైపోయాడు, అబ్రహాము ఆత్మానుసారుడైపోయాడు. కానాను అనే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కానాను ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాం. పాపముతో శాపముతో కూరుకొని పోయిన సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రేమించాడు ఆయన. చివరికి ఏమైపోయిందో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణస్థులు చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు ఘోరమైన పాపిష్టులు, ఘోరమైన దుర్మార్గులని బైబిల్ చెబుతూ ఉంది. అక్కడ వేగుల వారు దేవదూతలనే మానభంగము చేయడానికి వచ్చారు. అటువంటి దుష్టులు, అటువంటి వారి మధ్యలో గవిని దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడ దూతలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయడానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడయ్యా లోతు అంటే సొదొమ గొమొర్రా పట్టణములో గవిని దగ్గర కూర్చొని ఉన్నాడట. బైబిల్ చెబుతోంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటే ఇక్కడ అపహాస్యకుల మధ్య కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆత్మానుసారుడు, ఎవరు శారీరానుసారుడు, ఎవరు ప్రత్యేకింపబడిన వారు, ఎవరు యేసు క్రీస్తును అంటగట్టుకొని బ్రతికిన వారు? అబ్రహాము ప్రత్యేకింపబడినవాడు. దేనిలో? శారీరము, ఆత్మ వేరుగా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట ప్రకారము అక్కడ ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధముగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మానుసారుడు అబ్రహాము ఏం చేశాడట? లోతు నుంచి వేరై జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ప్రత్యేకింపబడిన ప్రజలలో చేరినవాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. లోతు అయితే శరీరానుసారుడైపోయాడు, సొదొమ గొమొర్రా పట్టణమును ఎన్నుకున్నాడు. అందుకే అబ్రహాము లోతు నుంచి ప్రత్యేకింపబడిన తర్వాత ఆయన పొందిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు అనేక జనములకు తండ్రి వగుదువుగా కానాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రత్యేకింపబడితే దేవుని యొక్క ఆశీర్వాదము నీవు పొందుకుంటావు. పాపము నుంచి నీవు ప్రత్యేకింపబడకపోతే దేవుని యొక్క శాపాలు నీవు పొందుకుంటావు. ప్రత్యేకింపబడ్డావా?
అబ్రహాము లోతు నుంచి ప్రత్యేకింపబడిన వాడు గనుక ఆయన ఏం చేశాడండి? ఆశీర్వాదమును పొందుకున్నాడు. అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి. భౌతికమైన తండ్రి ఆదామైతే ఆత్మీయ తండ్రి అబ్రహాము. నీతికి వారసుడు, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచలేదు, విధేయుడయ్యాడు. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి లే అన్నాడు. షారమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అన్ని కష్టాల్లో, అన్ని బాధలు పడి, శ్రమల్లో, వేదనలో ఒక భార్య తోడుగా ఉండి ఒకరికొకరు ఆదరిస్తూ, ప్రియులరా, ఓదార్పు పొందే తండ్రి చనిపోయినా కూడా, లోతు తండ్రి చనిపోయినా కూడా లోతును దగ్గరికి తీసుకుని, లోతును ఏమి కావాలో ఆలన పాలన చూసుకుని లోతును ఎంతో ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ కుటుంబములు ఏమైపోయారట? కలతలు, కలహాలు, అసూయలో, అసూయ కుంపటిలో ఉన్నావా? కలహాల కాపురం చేస్తున్నావా? ఎన్నాళ్ళు ప్రియ దైవ జనాంగమా, నోవాహు కుటుంబం కూడా, నోవాహు అత్త మామలు ఉంటారు. నోవాహు భార్యకు అమ్మా నాన్న ఉంటారు. నోవాహు కోడళ్లకు తల్లిదండ్రులు ఉంటారు. బంధువులు అందరూ ఉంటారు. వారందరికీ కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళి దేవుని యొక్క వాక్యము ప్రకటించిన హేళన చేశారు. పిచ్చి పట్టిందేమే మీకు? ఎక్కడ జలప్రలయం? మీకు పిచ్చి పట్టిందే. హేళన చేసి ఉంటారు. ఎవరు? నోవాహు యొక్క కోడళ్ళ యొక్క తల్లిదండ్రులు. ఈరోజు కూడా నీవు దేవుని నమ్ముకున్నావు అంటే నీ ఇంటి వారే నీకు శత్రువులైతున్నారు. అందుకే ప్రభు అంటాడు, వారి నుంచి నీవు వేరై. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అపొస్తలుడైన పౌలు గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించబడి, ప్రైజ్ ది లార్డ్, నన్ను ప్రత్యేకింపబడ్డాడు. ఈరోజు ప్రియులారా, సుజాతమ్మ గారు తల్లి గర్భములో నుంచే ఆయన ఆమెను ప్రత్యేకింప చేశాడు. సుగుణమ్మ గారిని తల్లి గర్భములో నుంచి ప్రత్యేకింపబడ్డాడు. శ్రీణ గారిని ఆయన కూడా ప్రత్యేకింపబడ్డారు. ఈరోజు ఇక్కడ దేవుని యొక్క జీవము కలిగిన దేవుని సంఘములో ప్రత్యేకింపబడిన ప్రజలలో నీవు ఉన్నావు అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తా. ప్రియ దైవ జనాంగమా, ప్రత్యేకింపబడిన ప్రజలలో నీవుంటే ఏమన్నాడు? ఎడమ వైపునున్న మేకలను చూసి శపింపబడిన వారలారా, కుడివైపున గొర్రెలను చూసి ఆశీర్వదించబడిన వారా. గురుగుల్లో నీవు గోధుమలో గురుగులుగా ఉన్నావా? మంచి చేపలలో కుళ్ళిపోయిన చేపల్లా నీవున్నావా? చీకటిని వెలుగును వేరు చేసినట్లు, గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు, గోధుమలను గురుగులను ఏరుపరిచినట్లు, న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు వారు ఆయన సింహాసనము అధిష్ఠించి ఆ సింహాసనం ఎదుట నీవు ఒకరోజు ప్రత్యక్షము కాబోతూ ఉన్నావు. ప్రత్యేకింపబడిన జనములో నీవు ఉంటే ఆశీర్వదింపబడిన వాడివి. ప్రియమ్మ, ఈ లోకములో నీవెన్ని శ్రమలు అనుభవిస్తున్నావు, ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నావు, దుఃఖముతో వేదనతో నీవు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో. ఇది కొంతకాలమే. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములైన తరువాత షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి ముఖము ప్రకాశించింది అట.
10 దినాలే కష్టాలు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభువుని నమ్ముకుంటే కష్టాలేంటి? ప్రభువుని నమ్ముకుంటే ఈ శ్రమలేంటి? అందుకే యేసయ్య అంటారు, అయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా అన్నప్పుడు శిష్యులు అన్నారు, నన్ను వెంబడించుడి, కానీ నా పాత్రలోనిది మీరు త్రాగగలరా? అంటే నా శ్రమలలో మీరు పాలి భాగస్థులు అవుతారా? సిలువ అంటే శ్రమ. ఈ శ్రమలు ఎవరైతే భరిస్తారో, ఈ శ్రమలు ఎవరైతే సహిస్తారో వారే కుడి వైపున ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎవరు? ఆత్మానుసారుడు. లోతు ఎవరు? శరీరానుసారుడు. తరువాత రూతు మోయాబీయురాలు. నయోమికి 2 కుమారులు, మహ్లోను, కిల్యోను. 2 కుమారులకు వివాహం అయిపోయింది. మోయాబు దేశములో అన్య స్త్రీలను వివాహం చేశారు. ఆ ఇంటిలో పురుషుడు లేకుండా ప్రియులరా ఎలిమెలెక్, మహ్లోను, కిల్యోను 3 చనిపోయారు. ఇప్పుడు ఆడబిడ్డలే. నయోమి విధవరాలు, రూతు, ఓర్పా, వీరందరూ కూడా విధవరాలే. అప్పుడు నయోమి అంటుంది, అమ్మా ఇప్పుడు మీ స్వదేశమునకు, జన్మభూమి అయిన మోయాబు దేశమునకు వెళ్ళండి. నేను నిష్ప్రయోజకురాలినైపోయాను. మధురముగా ఉన్న నన్ను మారాగా మార్చాడు. ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? ప్రియులారా, కష్టాలు వస్తే దేవుని మీన్నే, దేవుడు నాకెందుకు కష్టాలు పెట్టాడు, దేవుడు ఎందుకు నన్ను ఇబ్బందుల్లో ఇలా కాలుస్తూ ఉన్నాడంట. ప్రియులారా, నయోమి కూడా అంతే. నేను మారాయిపోయాను, చేదైపోయాను. రొట్టెల బుట్ట, బెత్లెహేము అంటే రొట్టెల బుట్ట, రొట్టెల గంప నిండా రొట్టెలు. ప్రియులారా, సమృద్ధి కలిగిన ఆహారము బెత్లెహేములో పెట్టుకుని ఇతర దేశమైన మోయాబు దేశమునకు వెళ్ళి 3 మగ దిక్కు లేకుండా 3 కోల్పోయింది ఆ తల్లి. అందుకు ఇప్పుడు దేవుని మీద నిందేస్తుంది. ఏమంటుంది? నేను మారిపోయాను. నయోమి చేదైపోయిన ఇప్పుడు నేను, నా దేవుడు, జీవము కలిగిన దేవుడు నన్ను ఇలా చేశాడు అని నిందిస్తూ ఉంది. ఆయన ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. విలాప వాక్యములు 3:33లో మనము గత వారము చదువుకున్నాం. ఆయన ఎవరిని బాధించేవాడు కాదు. ఇప్పుడు రూతమ్మతో అంటూ ఉంది, ఓర్పా రూతును ఇద్దరిని ఎక్కడ నిలవబెట్టి, అమ్మా మీరు వెళ్ళండి, ఇక నేను పురుషులనేవారు లేరు, ఇక మీరు మీ దేశానికి వెళ్ళి సురక్షితంగా ఉండొచ్చు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి అంటే ఓర్పమ్మ మొద్దు పెట్టి అత్తకి వెళ్ళిపోయింది. ప్రియులారా, రూతు మాత్రము ఏమంటుందో తెలుసా? నేనెక్కడికి వెళ్ళుదును అమ్మా, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడ మరణిస్తే నేనెక్కడ మరణిస్తాను, నీవెక్కడ మరణిస్తే నేనెక్కడ మరణిస్తానని. ప్రియులారా, రూతమ్మ నయోమిని హత్తుకుని బ్రతికింది. ఇక్కడ ఆత్మానుసారులు ఎవరు, శరీరానుసారులు ఎవరు చెప్పండి? ఆత్మానుసారులు రూతు, శరీరానుసారులు ఓర్పా. ముద్దు పెట్టుకుని లోకములోకి వెళ్ళింది. ప్రియ దైవ జనాంగమా, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఆమె మగ దిక్కు లేకుండా 3 పురుషులను కోల్పోయిందని రూతమ్మ ఆత్మీయతో ఆలోచన చేసి తన అత్తకు తోడుగా ఉన్నదే, తన అత్తను హత్తుకొని ఉన్నదే.
ఆమె అన్యురాలు, రూతమ్మ ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు. తన తండ్రి, తన కుటుంబం అంతయు ఆ యొక్క పూజ గుడిలో వారందరూ కూడా పూజలు చేసేవారు, పూజారుల యొక్క వంశంలో పుట్టినవారు వారు. అలాంటి వారు క్రైస్తవుని వివాహము చేసుకున్న తర్వాత ప్రియులారా, ప్రత్యేకింపబడింది ఆ తల్లి. నీ జన్మభూమి నా జన్మభూమి, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నైనా నీ దేవుడే నా దేవుడు అని ప్రియులారా మోయాబు దేశమునకు ప్రత్యేకింపబడి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ఆమె తన అత్తతో కూడా బ్రతుకుతానికి వచ్చింది, బెత్లెహేము ప్రాంతానికి. అప్పుడు అంటున్నాడు బోయాజు, అమ్మా, యెహోవా రెక్కల క్రిందికి నీవు సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చితివి. అప్పుడు శాంతి లేదు, సమాధానము లేదు, విగ్రహారాధికురాలిగా బ్రతుకుతూ ఉన్నది. భర్తలు కోల్పోయినా కానీ తన అత్తతో సుఖము ఉంటుందని, తన అత్త కష్ట సుఖాల్లో ఉండాలని ఆశించి తన అత్తను వెంబడించింది. ఆమె వెంబడించి తన అత్తతో ఉంటుంది. బెత్లెహేమునకు రాగానే, అమ్మా, తినడానికి ఆహారము లేదు, ఇప్పుడు నేను ఏదైనా పొలములోనికి వెళ్ళి పరిగెరుకొని వస్తాను. వారి మధ్యన ఎంత ప్రేమ ఉందో, ఎంత ఐక్యత ఉందో చూడండి అత్త కోడళ్ళ మధ్య. అమ్మా, మనకు తినడానికి ఏమీ లేదు, నీవు వృద్ధురాలివి, నేను యవ్వనములో ఉన్నాను, నేను కష్టపడే గుణం ఉందమ్మా, కష్టపడతాను అని వెంటనే ఒక పొలములోనికి వెళ్ళి పరిగెరుకొనుచుండగా అక్కడ చూశారు. బోయాజు అడిగాడు, ఎవరు ఆమె? నయోమి యొక్క కోడలు. అయ్యా, సర్వమును కోల్పోయి మరలా మన ప్రాంతానికి వచ్చారు. చెంగు చాచి పరిగె ఏరుకునే వారు ఎవరో తెలుసా? అనాథులు పరిగె ఏరుకునే వారు తెలుసా? దరిద్రులు పరిగె ఏరుకునేవారు తెలుసా? దీనులు, భిక్షగాళ్ళు కోత కోసుకొని వెళ్తూ ఉంటే ఆ పరిగె బయట చెంగులో ఏరుకొని వారు వెళ్ళి జీవనము కొనసాగించేవారు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఆమె యెహోవా యొక్క రెక్కల నీడలోనికి వచ్చిందని బోయాజు ఎలాగూ చెప్పాడో, నా జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో చేరిన తర్వాత, ఆమె ప్రత్యేకింపబడిన తరువాత, మోయాబు దేశములో నుంచి తన తండ్రి ఇంటి నుండి, తన జన్మభూమిని, తన దేవుణ్ణి అన్నియు విడిచి ప్రత్యేకించబడిన తర్వాత ఇప్పుడు ఆమె ఒక అన్యురాలు, విధవరాలైపోయింది. ఒక విగ్రహారాధికురాలు, విధవరాలైపోయింది. విధవరాలను నా దేవుడు ధన్యురాలుగా మార్చి, ధన్యురాలును అక్కడ పరిగె ఏరుకుంటున్నా ఆ బోయాజు పొలానికి యజమానురాలుగా మార్చాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. రూతమ్మను యజమానురాలుగా మార్చాడు. అందుకే సుబుద్ధి దయను సంపాదిస్తూ ఉంది. దయ ఎవరి దయ అండి? మనుషుల దయ, దేవుని దయ అవసరం. ఆ తల్లికి దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది. అందుకే పరిగె ఏరుకుంటున్న ఆ రూతమ్మను ఎంతగానో హెచ్చించి ఒక అన్యురాలను, విగ్రహారాధికురాలను, ఒక విధవరాలను ధన్యురాలుగా మార్చి ఆ యొక్క పొలానికే యజమానురాలుగా మార్చి బోయాజును వివాహము చేసుకుని ఆ వంశములో నుంచి బోయాజు ప్రేలరా రూతు బోయాజును వివాహము చేసుకునగా బోయాజు ద్వారా ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా ద్వారా దావీదు వంశములో నుంచే వచ్చేవాడు నా జీవము కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ రూతమ్మ ఎంత హెచ్చింపబడిందో తెలుసా? ఒక అన్యురాలు
మోయాబు దేశములో నుంచి వచ్చిన ఆమె గర్భవాసన అంటే ఆమె వంశములోనే యేసుక్రీస్తు వారు ఉద్భవించినట్లుగా బైబిల్ చెబుతూ ఉంది. ఆత్మానుసారులు ఎవరు? శరీరానుసారులు ఎవరు? రూతమ్మ లోకాన్ని ఆశించింది. ఆమె కష్టాల్లో, బాధల్లో. ఈరోజు సహోదరి చెల్లి ఆ కుటుంబంలో నిజంగా మగ దిక్కు లేకుండా పోయారు. మగ దిక్కు లేకుండా పోయారు. అత్తను హత్తుకుని బ్రతుకుతూ ఉంది. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? అది కష్టం కానీ, శ్రమ కానీ, నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహోవా రెక్కల కిందకి, యెహోవా రెక్కల నీడలోనికి నీ వచ్చావు. నీ ద్వారా కుటుంబం అంతా రక్షింపబడాలి. ఒక అన్యురాలే రూతమ్మ, ధన్యురాలు, ఘనురాలు, విధవరాలు, పొలానికి యజమానురాలు. యేసుక్రీస్తు వంశంలో ఆమె ప్రధాన కారకురాలు. ఎంతగా హెచ్చించాడు తెలుసా దేవుడు? ప్రియులారా, ప్రత్యేకింపబడు. ఏశావు, యాకోబు. ఏశావు శరీరానుసారుడు, ఆత్మానుసారుడు యాకోబు. ఆమె లేఖనం చెబుతూ ఉంది, ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, అమ్మా నీ గర్భములో 2 జనములు ఉంటాయి. నీ గర్భములో కలవు, నీ కడుపులో నుంచి ప్రత్యేకముగా వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకముగా వచ్చును. ఏశావు శరీరానుసారుడు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు. యాకోబు ఎవరట? గుడారములు ఉండి సాధువుగా బ్రతికినవాడు. ప్రియులారా, యాకోబు ఆత్మానుసారుడిగా ఉన్నాడు. ప్రత్యేకింపబడ్డాడు. శరీరము నుంచి ఆత్మ ఎలాగో విరోధముగా ఉంటుందో, ఏదైతే నిన్ను విరోధముగా, ఏదైతే నీ గుడారములో దుర్మార్గతను చెడిపే రీతిగా ఉంటుందో, ఏ పాపము నిన్ను చెడిపేస్తుందో, ఏ అక్క నిన్ను చెడుపుతుందో, ఏ చెల్లి నిన్ను చెరుపుతూ ఉందో, ఏ అన్నదమ్ములు నిన్ను చెరుపుతున్నారో, ఏ రక్త సంబంధికులు నిన్ను చెరుపుతున్నారో, ఏ తల్లి తండ్రి నిన్ను దూరము చేయాలని అనుకుంటున్నారో, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఆ ప్రజలలో నుంచి వేరే రక్షణ పొందు. లేకపోతే వారితో పాటు నీవు కూడా మేకలలో కలిసిపోతావు. జాగ్రత్త. ఏశావు నుండి యాకోబు ఎడబాటైపోయాడు, వేరైపోయాడు, ప్రత్యేకింపబడ్డాడు, ఆత్మానుసారుడిగా పిలువబడ్డాడు. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకుడు ప్రియులారా అహింసా ధర్మాన్ని పాటిస్తూ ప్రియులారా తెల్లధరులను తరిమి కొట్టినవాడు గాంధీ మహాత్ముడు. ఆయనే భారతదేశమునకు పితామహుడు. అయితే 12 గోత్రములకు పితామహుడు యాకోబు. చపలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. 12 గోత్రములకు పితామహుడైపోయాడు యాకోబు. ఎంతగా హెచ్చించాడో తెలుసా? ఎందుకు హెచ్చించడానికి కారణం ఏంటి? నీవు పాపము నుంచి, శరీరము నుంచి నీవు వేరైపోవాలి. శరీరానుసారులు వేరైపోవాలి, ఆత్మానుసారులు వేరైపోవాలి. ఈరోజు నీవు ఆలోచించే, మా మామ చెప్పాడు, మా తాత చెప్పాడు, మా అత్త చెప్పాడు ఇలా చేయమని. అంటే ఎవరి బుట్టలో పడినావు నువ్వు? నువ్వు రక్షింపబడి ఏం ప్రయోజనం? నువ్వు యేసు క్రీస్తుని గెలిపించావా? ఓడించావా? క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీవు ప్రత్యేకింపబడ్డావా? మా సహోదరులు చెప్తూ ఉంటారు, ఎక్కడికి వివాహానికి వెళ్ళినా అన్నా మాకు ప్రత్యేకముగా దేవుని బిడ్డలకు ఒక యాటని ఇస్తారన్న. అంటే పొట్టేలు. అంటే వీరు రక్షింపబడిన వారు గనుక వీరు మాలో అంటకూడదని చెప్పి వారు ప్రత్యేకంగా మమ్మల్ని చూసుకుంటారన్న.
దావీదు రాసిన కీర్తనలు 101వ అధ్యాయము 3వ వచనం. దావీదు కీర్తనలు 101 3వ వచనం. నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము విడిచిన వారి క్రియలు నాకు అసహ్యములు. చపలు కొట్టి దేవుని మహిమ నాకు అంటనీయను. అవిశ్వాసులతో విశ్వాసులకు ఏమి పొత్తు? గోధుమల్లో గురుగులు కలిసిపోయినట్లుగా, చీకటిలో వెలుగు కలిసిపోయినట్లుగా, మేకల్లో గొర్రెలు కలిసిపోయినట్లుగా ఈరోజు కలిసిపోయినట్లయితే న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చే సమయం వస్తూ ఉంది. నిన్ను అడుగుతాడు, ప్రత్యేకింపబడ్డావా? వారిలో కలిసిపోయావా? భక్తిహీనుల క్రియలు నాకు ఆశ్చర్యం, నేను అంటనివ్వను అంటున్నాడు. ప్రియులారా, పాపము నుంచి శాపము నుంచి దూరమైపోయి యాకోబు ఆశీర్వదించబడి 12 గోత్రములకు ఆయన జాతి పితామహుడైపోయాడు. అంతగా హెచ్చించాడు. ఏశావు సంతానము, ఏశావు భ్రష్టుడైపోయాడు. అబ్రహాము ఆత్మానుసారుడైతే లోతు శారీరానుసారుడు, ఓర్పా శారీరానుసారులైతే రూతమ్మ ఆత్మానుసారుడు. యాకోబు ఆత్మానుసారుడైతే ఏశావు శరీరానుసారుడు. యేసేపు తన అన్నల యొక్క ప్రవర్తనను చూసి అందరూ గొర్రెలు మేపుకొని వెళ్ళేవారు. ఆ గొర్రెల యొక్క మేకలు అక్కడ మందను మేపుచూ ఉన్నప్పుడు వారు చేస్తున్న చెడ్డ కార్యములన్నిటినీ తన తండ్రికి యాకోబుకు తెలియపరిచేవాడు. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. మందను మేపుచుండెను, అతడు చిన్నవాడై యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును, ప్రైజ్ ది లార్డ్, వారందరూ ఏం చేశారంటే చెడ్డ సమాచారం, ఎవరిని చంపుదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని కుయుక్తితో వారిని అందరినీ పతనము చేయాలని ఆలోచన చేసేవారు. ఎవరండి వీరు? ఎవరు? ప్రియులారా, యాకోబు కుమారులే. కానీ 11 మందిలో ప్రత్యేకింపబడిన వాడు యేసేపు. వారిలో ఉన్న చెడుతనాన్ని నాన్న వారు ఇలా ఆలోచన చేస్తున్నారు. నాన్న, నీవు వారికి జన్మనిచ్చి వారికి పోషణిచ్చి బట్టనిచ్చి వారికి అన్ని విధాలుగా నేను వారిని ప్రేమిస్తూ ఉంటే నాన్న, వారు తలస్తున్న మాటలు, వారు చేస్తున్న చెడు కార్యములు మంచివి కాదు నాన్న, వారి తలంపులు మంచివి కాదు నాన్న, వారి ఆలోచనలు మంచిది కాదు అని యేసేపు ఆ చెడ్డ సమాచారాన్ని అంతా యాకోబు గారికి చెప్పేవారు. ఇప్పుడు వారందరూ పగబట్టారు. ఎవరి మీద? యేసేపు మీద. 11 మంది ఒకరు ఒకవైపు, ఒక్కడు ఒకవైపు. 11 మంది శరీరానుసారులైతే ఒక్కడు యేసేపు ఆత్మానుసారుడైపోయాడు. ప్రియులారా, ఆత్మానుసారుడై ఐగుప్తునకు అమ్మబడి ఫతీఫరని ఇంటిలో బానిసత్వం వహిస్తూ ఆ యజమాని ఇంటిలో నమ్మకముగా ఉండి ఆ యజమాని ఇంటిలో ఆ యజమానుని యొక్క భార్య ఆయన మీద కన్ను వేసి ఆయన ఎలాగూ లొంగ తీసుకొని పాపము చేయాలని ఆశపడిన ప్రియులారా, ఆయన చెంగు పట్టుకొని నాతో శయనించుమని బలంతము చేసిన యేసేబట ఆ చెంగు విడబెరుక్కొని ఆయన పారిపోయినట్లుగా గ్రంథములో రాయబడింది. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం.
ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా తన వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. చెడుతనము నుంచి ప్రత్యేకింపబడినవాడు, చెడుతనము చేసే వారి నుంచి ప్రత్యేకింపబడినవాడు. అందుకంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అపహాస్యపు మాటలు. కొందరు బిడ్డలు జన్మనిచ్చిన తల్లిని అపహాస్యం చేస్తారు, జన్మనిచ్చిన తండ్రిని అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు. నీకు జన్మనివ్వాలంటే 20 ఎముకలు ఇరిగినంత భారముతో, బాబు నీకు జన్మనిచ్చిందిరని తల్లిని సన్మానించమని బైబిల్ చెబుతూ ఉంది. ఎవరెవరినో సన్మానిస్తాం. సినిమా హీరోలు, నీకు కూటికి లేకపోతే నీకేమన్నా సినిమా హీరో ఇచ్చారా? సినిమా థియేటర్కి వెళ్ళి 4 గంటలకు సినిమా అంటే ఈడు రాత్రి అర్ధరాత్రిలో వెళ్ళి అక్కడ పంది బొర్లినట్టు బొర్లుతూ ఉంటాడు బ్లాక్ టికెట్ల కోసం. ప్రత్యేకింపబడ్డావా నీవు? వారి కటౌట్లకు పాలాభిషేకం చేస్తాడు, తల్లికి ఒక్కరోజు కూడా భోజనం పెట్టడు వాడు. వారెవరో వాహనాలకు వాళ్ళ పోస్టర్ వేసుకొని తిరుగుతుంటాడు. ఈ నా హీరో. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకు నీ హీరో నీ తల్లి నీ తండ్రే. వారిని విడిచిపెట్టి కోట్ల రూపాయలు దండుకొని వాడు ప్రయోజకుడయ్యాడు. సినిమా హీరోలు ప్రయోజకులయ్యారు. ఒక ఆవిడట 3 నెలల పాపను తీసుకొని వెళ్ళి క్యూలో నిలబడ్డదట సినిమా టికెట్ల కోసం వెళ్ళి సంకలో ఉన్న బిడ్డను విడిచిపెట్టేసింది. ప్రియులారా, కాళ్ళ చేత తొక్కబడి ఆ బిడ్డ మరణించింది. తొక్కబడి ఆ బిడ్డ ముక్కు పచ్చలారని ఆ బిడ్డ ప్రాణాన్ని బలికొన్నది. దేనికోసం? నీ సినిమా పిచ్చి, నీ సినిమాని. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు ప్రత్యేకింపబడ్డావా? చెడుతనములో నుంచి నీవు ప్రత్యేకింపబడ్డావా? యోసేపు ప్రత్యేకింపబడ్డాడో. ఐగుప్తునకు అమ్మబడిన తర్వాత చెరసాల్లో శ్రమలు అనుభవించాడు, పొతీఫరున ఇంటిలో శ్రమలు అనుభవించాడు, అవమానాలు భరించాడు. చివరికి నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తుకే ప్రధానమంత్రిగా చేశాడు యోసేపును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. లోకములో నుంచి నీవు ప్రత్యేకింపబడితే, చెడుతనము నుంచి నీవు ప్రత్యేకింపబడితే, దుష్టత్వము నుంచి నీవు ప్రత్యేకింపబడితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శారీరానుసారులు ఎవరు? యాకోబు 11 మంది కుమారుడు. ఆత్మానుసారుడు ఎవరు? వారిలో చెడుతనమును అసహించుకొని అంటకుండా చేసుకొని తన్ను తాను పవిత్రపరుచుకున్నవాడు. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పానో మీరు కౌంట్ చేసి చెప్పాలి లాస్ట్లో. తదుపరి మాట దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు భక్తుడు అంటాడు, అక్కడ నపుంసకులు రాజభోజనము మీకు సిద్ధపాటు అయింది, మీరు ఈ రాజభోజనము భుజిస్తేనే రాజు మిమ్మల్ని దర్శించినప్పుడు మీ ముఖములు కలగా ఉండాలి,
ఆరోగ్యవంతులుగా ఉండాలి, కృషించిన వారి వలె ఉండకూడదు అంటే దానియేలు భక్తుడు అంటాడు, ఈ ఆహారం మాకొద్దయ్యా, ఈ భోజనం మాకొద్దయ్యా, ఈ భోజనములో ఏమున్నదయ్యా, అందరు తినే భోజనము కదా. ప్రియులారా, అధికారుల దగ్గరికి వెళతావు, ఉన్నత స్థాయి ఉన్న దగ్గరికి వెళ్తావు నీవు. వారు భోజనము చేయమన్నప్పుడు, వారు పానము చేయమన్నప్పుడు నీవు తప్పక దాన్ని తీసుకోవాలి. నీ సాంగత్యం ఎలా ఉండాలో ఒక లిమిట్గా ఉండాలి అంతే. ఇస్పెట్టాకుల దగ్గరికి, ఆడేవాని దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడు, చూస్తావు, అరే ఈ ముక్క కొట్టురా, ఈ ముక్క కొట్టురా అంట. వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, రే నువ్వు లేరా నేను ఆడతా అంటే ఏంటి, నువ్వు ప్రత్యేకింపబడలా, ఇంకా నీ పాపపు ఆలోచనలు నీలో ఉన్నాయి. విడిచిపెట్టిన దాన్ని, సమాధి చేసిన దానిని నీవు మరలా ఆలోచన చేస్తే దయ్యమై నీలో కూర్చుంటుంది. ఒక వ్యభిచారమును విడిచిపెట్టావు, ఒక తాగుబోతుతనం విడిచిపెట్టావు, ఒక గ్యాంబ్లింగ్, ఇస్పెట్టాకులు, ప్రియులారా, ఒక గేమ్స్, ఇవన్నీ యువత ఎలాగూ చెడిపోతుందంటే ఇప్పుడు పబ్ గేమ్స్ అవి ఇవని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విడిచిపెట్టిన దానిని నీవు మరలా కోరుకుంటే దయ్యమై కూర్చుంటావు. చెడ్డదైన 7 దయ్యములు వచ్చి నీ ఇంటిలో కూర్చుంటాయి, నీవు బాగుపడలేవు. అందుకే ప్రభు అంటాడు, నీవు ప్రత్యేకింపబడాలి. విశ్వాసులకు అవిశ్వాసులకు ఏమి పొత్తు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకింపబడాలి. మీరు జీవము కలిగిన దేవుని మందిరం. ప్రియులారా, మనం ఎవరిమేట? మందిరం. అప్పుడు కదలని మందిరాలు, ఇప్పుడు నీవు కదులుచున్న మందిరం. నీ ఇంటిలోనికి వెళ్ళినా నీవు మందిరానివే, నీవు సంఘానివే. నీవు సంతలోనికి వెళ్ళినా నీవు ఒక సంఘానివే. నీవు ఎక్కడ వివాహాలకు వెళ్ళినా నీవు ఒక సంఘానివే. నీవు ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా నీవు ఒక సంఘానివే. నీవెవరు? దేవుని ఆలయమై ఉన్నావు. ఇది కదులుచున్న మందిరం, ఇది కదులుచున్న సంఘం. ఇది నీవెక్కడికి వెళ్ళినా నేను సంఘాన్ని, ఈ గుంపులో నేను పవిత్రంగా ఉండాలి. నేను జీవము కలిగిన దేవుని మందిరాన్ని, నేను ఈ సంఘములో కలిసినప్పుడు నేను పవిత్రంగా ఉండాలి అని నీకు మైండ్ ఆలోచన పనిచేయాలి. ఎవరు చూడలేదు కదా, ఏం చేస్తే ఏంటిలే. అదేంటి, మన పెద్దలు మన పితరులు పూజ చేస్తారు కదా, దండం పెట్టుకో అంట. మా స్థితిలో మేము కూడా చెన్నకేశ్వర స్వామిని ఆరాధించేవారు. మా పెద్దన్న బలవంతంగా మోకాళ్ళ మీద నిలబెట్టేవాడు. దేవర ముక్కుకో దండం పెట్టుకో, బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళేవాడు. ప్రియ దైవ జనాంగమా, నాకేంటో పిచ్చి పిచ్చి చేష్టలుగా కనపడేవి. ఇదేంటన్నా, నేను ఎలాగూ దీనికి ఎలా మొక్కాలి? ఏముందని ఇక్కడ మొక్కాలి? ఇక్కడ ఒక రాయిని పెట్టి ఇక్కడ ముక్కమంటే నేను ఎలా మొక్కాలి?
బియ్యములు ఏమి వేస్తాము, ఏమి ఏరేస్తాం మనము? రాళ్ళని ఏరేస్తాం. బియ్యాన్ని ఏరేస్తామా, రాళ్ళని ఏరేస్తామా? ఏరేసిన రాయి నేను ఎలా ముక్కగలను? పంటి కింద రాయి పడితే ఏం చేస్తావు నువ్వు? దేవుడిని మింగేస్తావా? చెప్పు చెల్లి, పంటి కింద రాయి పడ్డదనుకో ఏం చేస్తావు? ఊసేస్తావా? లేకుంటే బియ్యంలో రాయి ఉందంటే ఏం చేస్తావు? పారేస్తావా లేదా? కుళ్ళిపోయింది ఏం చేస్తావు? కూరగాయలలో కుళ్ళిపోయింది పారేస్తావు. బియ్యంలో రాయి ఉందంటే పారేస్తావు. నోట్లో పంటి కింద రాయి పడ్డదంటే ఏం చేస్తావు? కర్రకర్ర నమిలేస్తామా? పారేస్తాం. అందుకే విగ్రహములతో ఏమి పొందిక, ఏమి పొందిక? నీ ఒక విగ్రహం. ఈ విగ్రహాన్ని అలంకరించుకున్న వారు ఇదే విగ్రహారాధన. ఈ విగ్రహాన్ని ఎందుకు దేవుడు అంటున్నాడంటే, నీ ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని ఆరాధించుకుంటే నీ ఒక నిగ్రహత లేని మనిషిగా, నీ ఒక విగ్రహమే అన్నట్లు. బాగా అలంకరించుకో. ట్రైన్లో బయలుదేరు, అలంకరించుకొని సీటు బాగా దొరికిందని అలా కూర్చో. సెల్ ఫోన్ నొక్కుంటూ ఇలా చూస్తూ ఉండు. అందరి చూపు ఎవరి వైపు ఉంటాయి చెప్పండి? అందరి చూపులు ఎవరి వైపు ఉంటాయి? నీ వైపే ఉంటాయి. నిన్నే చూస్తుంటారు. బైబిల్ చెబుతున్నది నువ్వు బాగుపడాలని, నీవు నరహత్య కాకూడదని, నీ మీద అత్యాచారము జరగకూడదని బైబిల్ సత్యాలు చెప్పింది. నువ్వు ఒక విగ్రహానివి. నిగ్రహత లేక బ్రతుకుచున్నావు, అలంకరించుకుంటున్నావు. అన్నీ అలంకరించుకొని నువ్వు ప్రయాణము చేస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చెవుకు రాని ఎడల చెవునే కట్ చేస్తాడు వాడు. చైన్ స్నాచింగ్, చెవులకున్న ఇయర్ పిన్స్, ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసా? నువ్వు అలంకరించుకున్నట చేత వాని కన్నులు చెడిపేశావు. నిన్ను నీవు పవిత్రపరచుకోలేదు, అపవిత్రపరుచుకుంటున్నావు. విగ్రహారాధన అంటే మన ఆచారము కానిది ఆచరించుటయే విగ్రహారాధన. నువ్వు గమనించుకోవాలి. ఈ రోజు నుంచి నీవెవరివట? ప్రత్యేకింపబడిన ప్రజలలో చేరిన దానివి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా, రైలును రైలే అంటాము, బస్సును బస్సు అంటాము, విమానాన్ని విమానం అంటాం. ఇప్పుడు నువ్వు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత ప్రత్యేకింపబడిన ప్రజలు. ఇప్పుడు నీకు ఏం పేరు తెలుసా? నీ ఒక ఇంటివి, ఒక మందిరానివి. నీవెక్కడికి వెళ్ళినా, నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మందిరం, నేను ఒక మందిరమును. ఒకవేళ పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేను మందిరాన్ని కాదు అని నిడిచేసినవనుకో, నీలో పాపం ప్రవేశిస్తూ ఉంది. నేను ఒక మందిరమును, నా దేవుడు నాలో నివాసము చేస్తున్నాడు అంటే పాపం అంటనీయవు. నువ్వు ఒక మందిరము, జీవము కలిగిన దేవుని మందిరము. నువ్వు సంతకెళ్ళినా, పెళ్ళిళ్ళకెళ్ళినా, నీ ఇంటికెళ్ళినా నీ ఒక మందిరానివి. అప్పుడు కదలని మందిరాలు, ఇప్పుడు కదులుచున్న మందిరాలు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక మందిరమే నీవు. అందుకే నీవు పవిత్రంగా బ్రతకాలి. వైట్ డ్రెస్ వేసుకున్నాం. వైట్ డ్రెస్ వేసుకున్న తర్వాత తెల్లగా ఉన్న బట్టను చూస్తారా? తెల్ల చొక్క మీద ఉన్న మరకను చూస్తామా? ఏమి కింది నుంచి పైదాకా తెల్లగానే ఉన్నాయి కదా బట్టలు, చూడొచ్చు కదా. మనుషుడు ఏం చూస్తాడు తెలుసా? నీ ఒంటి పైన ఆ యొక్క చొక్కాల పైన డ్రెస్ మీద ఉన్న మచ్చనే కాలుస్తుంటాడు వాడు. మచ్చనే కాలుస్తుంటాడు. ఇంత తెల్లగా ఉన్నాయి కదా బట్టలు. ఇంత అంటే అరికాలం నుంచి ఈ యొక్క నెక్ వరకు బట్టలు వేసుకున్నారు కదా. కానీ వాడికి ఏం చూస్తాడు అంటే, వాడు మచ్చనే చూస్తుంటాడు, కాలుస్తూనే ఉంటాడు. అదిగో మచ్చ ఉంది చూడాడా, అదిగో మరక ఉంది చూడు. అందుకే ప్రతి వారు కూడా ప్రియులారా దుష్టత్వాన్ని అంతనివ్వకుండా బ్రతకాలి.
ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో మొర్దెకై అంటాడు, ఆయన ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు, రాజ సేవకుడు. ఆ గేటు దగ్గర గేటు తీసేవాడు, గేటు మూసేవాడు. అటువంటి ప్రియులారా సేవకుడిగా బ్రతుకుతున్నవాడు. ఒకరోజు హామాన్ అనే వ్యక్తి, ఆ రాజు అతన్ని హెచ్చుగా చేసినప్పుడు హామాను శరీరానుసారుడిగా కనపడుతున్నాడు, మొర్దెకై ఆత్మానుసారుడిగా కనపడుతున్నాడు. అతడు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు గేటు తీస్తున్నాడు, కానీ ఆయనకు సెల్యూట్ కొట్టడంలే, ఆయనకు మొక్కడములే. అందరూ సాష్టాంగ పడుతుంటారు ఆయన దగ్గరికి వస్తే. కానీ ఈ మొర్దెకై మాత్రం ఏమంటున్నాడు చూడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. మైకు తీసుకొని చదవడమ్మా, మైకుకు. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని చెప్పి అడిగిరి. ఈ ప్రకారము అతనితో అంటున్నారు. రాజు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మేమందరము నమస్కారం చేస్తాము, సాష్టాంగ పడతాం. నీకేమొచ్చింది? నువ్వెందుకు సాష్టాంగ పడవు, ఎందుకు నమస్కారము చేయవు అని మొర్దెకైని అడిగితే మొర్దెకై ఏమంటున్నాడు చూడండి. వారి మాట విని కనుక వారు మాటలు స్థిరపడునో లేదో అని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా ఈ మాట వినండి, ఇది మైకులు చదవండి. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. నేను యూదుడను గనుక ఆ పని చెయ్యను. సాష్టాంగ పడడము, మొక్కడము. నీవెక్కడికి వెళ్ళినా నీ పితరులు, నీ పూర్వీకులు, నీ రక్త సంబంధికులే నిన్ను ఫోర్స్ చేస్తారు. ఏం కాదులే చెయ్యి, ఏం కాదులే మొక్కు, మన పితరుల దైవం, ఏం కాదు చెయ్యి. కానీ ఇక్కడ మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడను కనుక ఆ పని చేయను. ప్రత్యేకింపబడిన వాడు, దేవుని యొక్క జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో చేరినవాడు. సంఘము అంటే ప్రత్యేకింపబడిన ప్రజలు. నీవెక్కడ ఉన్నా కానీ నీ ఒక మందిరమునవు, నీవెక్కడ ఉన్నా కానీ నీ ఒక సంఘానివి, నీవెక్కడ ఉన్నా కానీ దేవుడు నీలో సంచరించుచున్నాడని గుర్తెరిగి నీవెప్పుడు ఎక్కడికి వెళ్ళినా, వివాహాలకు వెళ్ళినా, ఎక్కడ నీవు ఎక్కడికి వెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీవు ఒక మందిరమునవు అని నీవు మర్చిపోకూడదు. నీవు ఒక సంఘానివి. సంఘము నాతో ఉందా, నేను మందిరాన్నా అనుకుంటే నీవు మందిరానివే అని చెప్తుంది బైబిలు. నీలో దేవుడు సంచరిస్తున్నాడు అంటున్నాడు. నీవు నా ప్రజలమై ఉన్నావు అన్నాడు. ఎందుకంటే నేను నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నానమ్మా. ఇప్పుడు నీవు నా సంఘమునవు. నీవు కూర్చుండుట, లేచుట, నడుచుట, నువ్వు అంతరిక్షమునకి వెళ్ళినా, సముద్ర గర్భములోనికి వెళ్ళినా నిన్ను నేను చూచువాడను అంటున్నాడు దేవుడు. నీవు ఒక సంఘానివి. ఆయన రక్తములో కడగబడిన తర్వాత నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం విన్న నీవు ఆత్మానుసారుడు మొర్దెకై, శారీరానుసారుడు హామాను. ఇతడు వంగకయు నమస్కరింపకయు
ఉన్న ఎడల ఆజ్ఞను జారీ చేశాడో, రాజా ఇతడు రాజునకు నమస్కారము చేయడము లేదు, రాజాజ్ఞకు లొంగడము లేదు, విధేయత చూపడము లేదు అన్నప్పుడు ప్రియులారా, మొర్దెకైని ఉరేసి చంపమని చెప్పి ఆజ్ఞను జారీ చేశారు. ఉపవాసముండి 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తే రాజశాసనము మార్చింది నా దేవుడు. రాజశాసనమును కొట్టివేశాడో, ఎవరైతే ఉరి తీయాలనుకున్నాడో ఆ వ్యక్తినే నా దేవుడు ఊరేగించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. మొర్దెకైను ఉరి తీయాలనుకున్నాడు, మొర్దెకైను ఉరి తీయాలనుకున్నాడు. ఉరి కొయ్యను సిద్ధం చేశాడు. సిద్ధము చేసిన ఉరి కొయ్యకే ఆమానును ఉరి తీసేబడ్డాడు. ఇప్పుడు మొర్దెకైని బంగారు ఉంగరమును వస్త్రములు వేసి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఊరేగిస్తున్నారట. ఎంత గొప్పగా హెచ్చించాడు నా దేవుడు. క్రీస్తునందు ప్రియ దైవజనంగా నేను ముగిస్తూ ఉన్నాను. ప్రత్యేకింపబడిన జనమా, నీవెక్కడికి వెళ్ళినా ప్రత్యేకింపబడాలి. నీవు ఒక మందిరమువు, నీవొక సంఘమువు, నీవు సంఘానివి, జీవము కలిగిన దేవుని సంఘానివి. అంటకుండా బ్రతుకో. ఎడారిలో ఉన్న ముళ్ళ చెట్టు లాంటి, తుమ్మ చెట్టు లాంటి నిన్ను ఈరోజు దేవుని మందిరములో ఒక వస్తువుగా మార్చుకున్నాడు. మళ్ళా ముళ్ళ కంపల మారకు, ఎవరిని గుచ్చకో, ఎవరిని చీల్చకో. సముద్రములో ఉన్న ఉప్పు అది వేరైంది. సముద్రములో నుండి ఉప్పు వేరైపోయింది. మరలా సముద్రములో కలిస్తే నీకు విలువ ఉండదు. వేరైన తర్వాత ఉప్పులాగానే బ్రతకాలి. ఉప్పు కర్పూరమునొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వధా విరామ నిన్ను వినురవేమ అంటాడు. ఉప్పు కర్పూరము ఒకటే పోలిక ఉంటుంది. అంటే విశ్వాసులు అవిశ్వాసులు జోడుగానే బ్రతుకుతారు. గోధుమలు గురుగులు ఒకటిగానే ఉంటాయి. ఈరోజు వెలుగు చీకటిని వేరుపరిచినట్లుగా, గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా, మంచి చేపలను చెడ్డ చేపలను వేరుపరిచినట్లుగా, ప్రియులారా, నా దేవుడు న్యాయాధిపీఠం మీద కూర్చొని మనం వేరుపరిచే రోజు వస్తుంది. ఆ రోజు కొరకు మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతాం. ప్రత్యేకింపబడిన తర్వాత మేమేం చేయాలి? ప్రత్యేకింపబడిన తర్వాత, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా నీవేం చేయాలి? ప్రత్యేకింపబడిన వారు ఏం చేయాలి అంటే, మొదటిగా ప్రియులారా, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిది ప్రవర్తన, రెండవది ప్రకటించుట. నీ ప్రవర్తన సరిదిద్దుతున్న తర్వాత ప్రకటించాలి. మూడవది ప్రార్థించాలి. నాలుగవది పరిశుద్ధాత్ముని యొక్క సహవాసములు. ఐదవది పరిశుద్ధంగా నీవు బ్రతకాలి. ప్రవర్తన, ప్రకటించుట, ప్రార్థించుట, పరిచర్య, ఐదవది పరిశుద్ధత. ఈ 5 మాటలు, 5 యొక్క క్రియలు మనము చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడలో ప్రభువును మనం ఎదుర్కొంటాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరము మోకరిల్లుదా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, దేవా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు, దేవా నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో
ప్రత్యేకింపబడాలని, ప్రత్యేకించబడిన నీ ప్రజలను దుష్టత్వమును, అసహ్య కార్యాలు అంటకుండా నైనా నీవు సంరక్షించండి తండ్రి. దుష్టుడు ఎవరిని మృంగుదమా అని నైనా వెదకుచూ తిరుగుచూ ఉన్నాడయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు విని ఉన్న మేము అయ్యా, అబ్రహాము లోతు నుంచి ఎడబాటై ప్రత్యేకింపబడ్డాడు, ఆత్మానుసారుడిగా పిలువబడ్డాడు. ఓర్పా నుంచి రూతమ్మ ఏర్పాటైపోయి ప్రత్యేకింపబడి ఆత్మానుసారాలుగా తన ఆత్మతో హత్తుకుని బ్రతికింది. దేవుని రెక్కల నీడలో బ్రతుకుచ్చు. ప్రభువా, శరీరానుసారుడైన ఏశావులో నుంచి ప్రత్యేకింపబడి యాకోబు 12 గోత్రములకు నాయన పితామహుడిగా మారాడు. మొర్దెకై గుమ్మమున దగ్గర ఉన్న ఒక కావలివాడు, ఒక వాచ్మ్యాన్, అతన్ని ఎంతగానో హెచ్చించాడు. దుష్టక్రియలు అంటకుండా అయ్యా, ఎవరికి మొక్కాలో, ఎవరికి నమస్కరింపబడాలో అతడు తెలిసిన వ్యక్తి. జీవము కలిగిన దేవునికి తప్ప నేను వంగక, నా మోకాళ్ళు వంచను, నేను నమస్కారము చేయనని నాయనా పవిత్రుడిగా బ్రతికాడు. దేవా, దానియేలు ఎలాగో పవిత్రపరుచుకున్నాడు. భోజన పదార్థాలు ఆ బబులోను పట్టణములోనైనా రాజభోజనము అతన్ని అపవిత్రపరుస్తాయని గుర్తెరిగి అయినా ఎలాంటి శాఖాధాన్యములను కోరుకొని ఆ భోజనమును భుజించి ఆ బాలురుల ముఖము కంటే వీరి ముఖములు ప్రకాశించనున్నట్లుగా, కలగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిననైనా నైనా ఇహలోక మాలిన్యం అంటకుండా దానియేలు భక్తుడు చూసుకున్నాడు గనుక అయినా ఆయన ఆశీర్వదించాడు. దేవా, వినియున్న వాక్యంలోనైనా నీ వాక్యము బలమైనది తండ్రి, నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యము బ్రతికించేది, నెమ్మది కలుగచేసేది. 8 మంది నీటి ద్వారా ఓడలో ప్రవేశించి నోవాహు ఓడలో, ఆ ఓడ అనగా జీవము కలిగిన దేవుని సంఘం. ఈనాడు దేవుని సంఘమే ఓడ. ఆ ఓడలో మేము చేరి ప్రత్యేకింపబడిన తరువాత నీ రహస్య రాకడలో నైనా ప్రవర్తన, మంచి ప్రవర్తనతో ప్రకటించుచు, ప్రార్థించుచు, పరిచర్య చేస్తూ పరిశుద్ధంగా బ్రతకడానికి నీవు ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా హృదయములు ఫలించమని మమ్మల్ని మేము సంసిద్ధపరుచుకొని మా ఆత్మలను నీ వైపు ఎత్తుకొని నీ మాటలు విని మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నామని చెప్పి విశ్వసిస్తున్నాం. యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ వాక్యమును మా హృదయములో పదిలపరుచుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.